మధురమైన పిల్లలు, నాజూక్తనము అంటే సుకుమార్తనం కూడా దేహాభిమానమే. అలగటం, ఏడవటం మొదలైన అసూరి సంస్కారాలు పిల్లలైన మీలో ఉండరాదు. సుఖదుఖాలు, మాన అవమానాలు అన్నిటినీ సహించాలి. ప్రశ్న: సేవలో అభిరుచి లేనందుకు లేక సోమరిగా ఉండేందుకు ముఖ్య కారణం ఏది? జవాబు: దేహాభిమానం వలన పరస్పరంలో ఉండు బలహీనతలను చూస్తూ ఉన్నంత వరకు సేవలో అభిరుచి కలగదు. పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉండటం కూడా దేహాభిమానమే. నేను ఫలానా వారితో కలిసి ఉండలేను, నేను ఇక్కడ ఉండను, ఇవన్నీ నాజూకు మాటలు. ఈ మాటలు నోటితో అనటం అనగా ముళ్ళగా తయారవ్వటం, ఆజ్ఞలను ఉల్లంఘించటం. మీరు ఆత్మీక మిలిటరీ వారు, అందువలన ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి. ఏ మాటను నిర్లక్ష్యంతో పెడచెవిని పెట్టకండి అని బాబా అంటున్నారు.